ఫ్రెండ్స్, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అయితే ఇరాన్ భారత నౌక విషయంలో చేసిన పనికి మొత్తం విదేశాంగ శాఖే కాదు, అందరూ కూడా చాలా అంటే చాలా కోపంతో ఊగిపోతున్నారు. ఎందుకనంటే మన భారత నౌకలకు పర్మిషన్ ఇచ్చినట్టుగానే ఇచ్చి ఇంత దారుణానికి ఒడిగట్టారు. ఇంకా నిజం చెప్పాలంటే ఇప్పుడు మన భారత్ చేసిన పనికి ఇరాన్ వెనక్కి తగ్గి భారత నౌకను టచ్ చేస్తే వణుకు పుట్టేలాగా మన భారత ప్రభుత్వం రిటాలియేట్ అయింది. అసలు ఏం జరిగింది అంటే, దేశ్ గరిమా అనేది స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ నుంచి వెళ్ళాలి. ఓకే. కానీ అలా జరగలేదు. అయితే ఎప్పుడైతే మన భారత నౌక మీద అటాక్ జరిగిందో, మన భారత ప్రభుత్వం చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. మీరు మమ్మల్ని వదిలారు అంటే పర్మిషన్ ఇచ్చారు. అన్ని ప్లేసెస్‌లో ఎక్కడైతే ఆ నౌక, ఆ షిప్ అనేది పర్మిషన్ తీసుకోవాలో ప్రతి చోట పర్మిషన్ తీసుకొని స్టార్ట్ అయింది. అయినా కూడా వాళ్ళు దారుణంగా మనల్ని రిటాలియేట్ చేశారు. ఎందుకు? ట్రంప్ ఏదో అక్కడ మూసేసేయండి, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ మూసేసేయండి, మళ్ళీ మూసేయండి అనంగానే వీళ్ళకి ఎక్కడి నుంచో ఏదో పుట్టుకొచ్చింది ఇరాన్ వాళ్ళకి. దాంతో మన భారత్ పైన ఆ రకంగా దాడి చేశారు. దాంతో వెంటనే విదేశాంగ శాఖ మంత్రి సంబంధించిన అధికారులు వాళ్ళు రంగంలోకి దిగి ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని వార్నింగ్ ఇవ్వటం జరిగింది. దాంతో ఇప్పుడు ఇరాన్ వెనక్కి తగ్గి భారత సముద్ర ప్రయాణానికి స్టార్ట్ అయిన నౌక గురించి శుభవార్తను చెప్పింది. భారత జెండా కలిగిన క్రూడ్ ఆయిల్ ట్యాంకర్ దేశ్ గరిమా శనివారం నాడు ఉద్రిక్తతల మధ్య హార్మోస్ జలసంధిని విజయవంతంగా దాటింది. ప్రస్తుతం భారత్ వైపు ప్రయాణిస్తుంది. 31 మంది భారతీయ నవికులతో అంటే అక్కడున్న నేవీ పీపుల్తో కూడిన ఈ నౌక ఏప్రిల్ 22న ముంబై పోర్టుకు చేరుకుంటుందని వాళ్ళు అంచనా వేశారు. అయితే షిప్పింగ్ అధికారులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రయాణం పూర్తయ్యేలాగా ధృవీకరించారు. ఆ ప్రాంతంలో పెరిగిన భద్రతా ఆందోళన మధ్య ఇది సిబ్బంది కుటుంబాలకు గొప్ప ఉపశమనం ఇచ్చింది. ఎందుకంటే అక్కడ ఏదైనా జరగచ్చు, నడి సముద్రంలో ఏదైనా అవ్వచ్చు. అయితే దేశ్ గరిమా సురక్షిత ప్రయాణం ఇక స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ లో కొత్త భద్రతా సవాల్ నేపథ్యంలో జరిగింది. గత 24 గంటల్లో మరొక 2 భారతీయ నౌకలైన విఎల్సిసి, సమ్నార్ హెరెడ్, బల్క్ క్యారియర్, జగ్ అర్నవ్ ఇలాంటి వ్యూహాత్మకమైన జల మార్గంలో ప్రయాణించే ప్రయత్నంలో కాల్పుల ఘటనను ఎదుర్కొన్నాయి. 2 ఓడల వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళాయి. భద్రత కోసం పర్షియన్ గల్ఫ్ కు చేరుకున్నాయి. ప్రపంచ చమురు వాణిజ్యానికి కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ లో ఇక రాజకీయ ఉద్రిక్తల నేపథ్యంలో ప్రమాదాలు పెరిగాయి. భారత షిప్పింగ్ సంస్థలు డైరెక్టరేట్ ఆఫ్ జనరల్ ఈ పరిస్థితిని పర్యవేక్షిస్తూ భారత్కు సంబంధించిన అన్ని నౌకలని ఇమ్మీడియట్ గా ఎటువంటి ఇది రావకుండా అంటే అటాక్స్ జరగకుండా అవి వెళ్లాల్సిన చోటుకి చేరాల్సిన చోటుకి చేరాలి అని చెప్పేసి ఇరాన్కి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దాంతో భారత నౌకలపైన దాడిని భారత్ తీవ్రంగా ఖండించడంతో ఇరాన్ వైఖరి పట్ల తీవ్రమైన ఆందోళన నిరసన వ్యక్తం చేయడంతో ఇక భారత నౌకల విషయంలో ఇరాన్ వెనక్కి తగ్గినట్లు స్పష్టం చేసి మళ్ళీ నార్మల్ గానే వాటి యొక్క ప్రయాణాన్ని తిరిగి కొనసాగించవచ్చు అని చెప్పడం అయితే జరిగింది.